తీయండి అమ్మా. అబ్జర్వేషన్ బుక్స్ తీయండి. సో లాస్ట్ లో మనం ఫిష్ టీసీఎస్ రాసాం కదా లాస్ట్ ప్రాక్టికల్లో. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, వచ్చేస్తారు. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా ప్రాక్టికల్స్. ఫిష్ డిసిఎస్ కదా మనం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, కనిపిస్తుందో లేదో చెప్పండి. ఓకేనా? తర్వాత మనము రియల్ గా వీడియోస్ చూద్దాం. కొన్ని డిసిఎస్ రియల్ గా చూడడానికి మనకి ఎలా కనిపిస్తాయి, విజువలైజేషన్. ఓకేనా? మనం దాన్ని ఎలాగా మనం జస్ట్ చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూద్దాము. సో నోట్ చేసుకోండి. ఆ డిసిఎస్ ఎలా ఉన్నాయో కూడా డ్రా చేయండి. ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను మౌస్ తోటి మూవ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. కనిపిస్తుంది కదా మీకు? స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా? ప్రసన్న మాట్లాడండి. క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు అంటున్నాను ప్రెజెంటేషన్? కనిపిస్తుంది. ఓకే, సో ఇవి డ్రా చేసుకొని జస్ట్ అవుట్ లైన్ మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. సో మనం క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాము. సో ఒకసారి మీ ఫ్రెండ్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారా? త్వరగా ఒక 5 minutes లో వస్తే స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఓకే. సో ఇది మీకు థియరీ కూడా యూజ్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ లో డిసిఎస్ కోసం కూడా మనకు ఒక చాప్టర్ ఉంది కాబట్టి ఇది ప్రాక్టికల్ కి అండ్ థియరీకి కూడా మనకి యూజ్ అవుతుంది ఈ క్లాస్ అనేది. సో డీటెయిల్ గా చెప్తాను. సో వాళ్ళని కూడా ఒకసారి ఇన్వైట్ చేస్తే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. సరే చూడండి అమ్మా, మీకు ఇచ్చిన ప్రాక్టికల్లో డిసిఎస్ కోసం ఉంది కదా. సో మనం ఏంటంటే ఫిష్ డిసీజెస్ అనేవి మనకి వైరల్ డిసీజ్ ఉంటాయి, బ్యాక్టీరియల్ డిసీజ్ ఉంటాయి, ఫంగల్ డిసీజెస్ ఉంటాయి, పారాసైటిక్ డిసీజెస్ ఉంటాయి, హెల్మెంటిక్ డిసీజెస్ ఉంటాయి. ఎన్ని టోటల్ గా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఏదైతే ఇన్ఫెక్ట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఫిష్ డిసీజెస్ లో మనకి నెంబర్ ఆఫ్ డిసీజెస్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాక్టికల్లో ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ డిసీజెస్ ఉందనుకోండి, అందులో మనకి ఇంకా 5-6 ఉంటాయి. బట్ మనం మాత్రం అకార్డింగ్ టు ప్రాక్టికల్ మీకు 5 మాత్రమే చెప్పమన్నారు కాబట్టి మనం ఏం చేస్తామంటే వైరల్ డిసీజెస్ లో ఒకటి, ఫంగల్ డిసీజెస్ లో ఒకటి, బ్యాక్టీరియల్ డిసీజెస్ లో ఒకటి, ఇలాగా మనం 5 డిఫరెంట్ డిసీజెస్ లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తాం అనమాట విత్ పిక్చర్స్. ఓకే, అలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తాం. సో మీరు ఏం చేస్తారంటే నేను ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇది జస్ట్ పక్కనున్న డయాగ్రామ్ అవుట్లైన్ వేసుకోండి. జస్ట్ మీకు అర్థం, ఇప్పుడు నేను చెప్తాను కదా సిమ్టమ్స్ ని బట్టి మీరు ఈ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేయండి. అలాగుందా లేదా చూసి డయాగ్రామ్స్ అనేవి
వేసుకోండి. ఓకేనా? సో అబ్జర్వేషన్ బుక్స్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. అబ్జర్వేషన్ బుక్స్ మీ దగ్గర పెట్టుకొని రాయండి. సో ఇది అయిపోయిన తర్వాత చెప్పండి అమ్మా. నోట్ చేయాలా మేడం అబ్జర్వేషన్ అప్పుడు? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 5 minutes టైం ఇస్తాను. పిక్చర్స్ డ్రా చేసుకోండి ఒక్కొక్క పేజ్ లో. ఓకేనా? మీకు తెలుసు కదా డయాగ్రాము మ్యాటర్ రావాలి. సో మీకు హాఫ్ పేజ్ లో పిక్చర్ ని డ్రా చేయండి. ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఈ నోట్స్ రాద్దరు. ఓకేనా? ఫస్ట్ చెప్పేసి వినండి. తర్వాత నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. అంటే మనకి యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి కదా. సో అప్పుడు మనం రియల్ గా ప్రాక్టికల్ గా చూసిన ఫీలింగ్ వస్తుంది కదా మనకు కూడా. మనం వెళ్ళకపోయినా మనం అవి చూడగలుగుతాం కదా. సో అదనమాట ఈరోజు ప్రాక్టికల్ లో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. ఆ తర్వాత మీరు ఈ నోట్స్ ఒకవేళ మంచిగా మనకి నెట్వర్క్ అంత బాగుంటే నోట్స్ అనేది నోట్ చేద్దరు. ఓకేనా? ఈ క్లాస్ మొత్తం అయిపోయాక ప్రాక్టికల్ రికార్డ్ స్టార్ట్ చేయలేదు కదా మీరు? రికార్డ్ అండి, ప్రాక్టికల్ రికార్డ్ స్టార్ట్ చేయలేదు కదా? నో మ్యామ్, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మనకి బాబా సార్ మాన్యువల్ ప్రిపేర్ చేశారండి దీనికి. ఇది నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు చక్కగా ప్రాక్టికల్ రికార్డ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లాస్ అంతా అయిపోయాక రికార్డ్ ఎలా స్టార్ట్ చేయాలి, 1 by 1 ఏం రాయాలి, పిక్చర్స్ డ్రా చేస్తారా లేకపోతే జిరాక్సెస్ పెడతారో అప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? ఈ రోజు డేట్ నోట్ చేసుకోండి. అబ్జర్వేషన్ బుక్ లో ఫిష్ డిసీజెస్ అని పెట్టుకోండి. లాస్ట్ టైం చెప్పింది కూడా సార్ మాన్యువల్ ప్రిపేర్ చేశారు కాబట్టి సో మాన్యువల్ లో ఉన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, చూడండి వచ్చినట్టేనా అందరు? ఇంకా సరే అండి, స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫిష్ డిసీజెస్ లో ఫస్ట్ వైరల్ డిసీజెస్. సో మధ్య మధ్యలో మీరు రెస్పాండ్ కూడా అవ్వాలి. ఓకేనా? అప్పుడు నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది లేదు అని తెలుస్తుంది. ఓకే, సో ఫిష్ డిసీజెస్ లో వైరల్ డిసీజెస్. వైరల్ డిసీజెస్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విహెచ్ఎస్. ఏంటి? విహెచ్ఎస్ అంటే వైరల్ హిమరేజిక్ సెప్టిసీమియా. డిసీజ్ పేరు ఏంటి? వైరల్ డిసీజ్ పేరు వైరల్ హిమరేజిక్ సెప్టిసీమియా. అందులో చూడండి, సో వైరల్ హిమరేజిక్ సెప్టిసీమియా is a deadly infectious fish disease caused by viral hemorrhagic septicemia virus. అంటే ఈ వైరల్ డిసీజ్ వచ్చింది అంటే అది చాలా డెడ్లీ ఇన్ఫెక్షియస్. వచ్చిందంటే ఖచ్చితంగా ఫిషెస్ అనేవి డెడ్ అయిపోతాయి, చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఉండదు. సో అందుకే దీన్ని ఏమన్నా డెడ్లీ ఇన్ఫెక్షియస్ ఫిష్ డిసీజ్ అన్నాం, వైరల్. సో ఇది ఏ వైరస్ వల్ల వస్తుందంట? వైరల్ హిమరేజిక్ సెప్టిసీమియా వైరస్ వల్ల వస్తుంది. ఏ వైరస్ వల్ల వస్తుంది చెప్పండి? చెప్పాలి, మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. వైరల్ హిమరేజిక్ సెప్టిసీమియా వైరస్ వల్ల ఈ వైరల్ డిసీజ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటి? ఓకే, నేను చెప్తున్నవి మీరు గుర్తుపెట్టుకుని, అంటే మనకి ఇందులో సిమ్టమ్స్ అని ఇవ్వలేదు, బట్ మీరు రాసినప్పుడు ఏం చేయాలి? సిమ్టమ్స్ అని హెడ్డింగ్ పెట్టి ఇక్కడ మనకున్న సెకండ్ పారాని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు రికార్డ్ లో నోట్ చేసినప్పుడు. సో సిమ్టమ్స్ చూద్దాం. సిమ్టమ్స్ ఏమున్నాయంట? ద ఫిషెస్ విత్ దిస్ డిసీజ్ టు అపియర్ టు బి హెల్తీ సడన్లీ డై. చూడడానికి హెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సడన్ గా చనిపోవడం జరుగుతుంది ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత. సెకండ్, ద సిమ్టమ్స్ ఆర్ కిడ్నీ స్వెల్లింగ్ అండ్ లివర్ డ్యామేజ్. సో దీని వల్ల మెయిన్ గా ఏం డ్యామేజ్ అవుతున్నాయి? కిడ్నీ అనేది స్వెల్లింగ్ అంటే కిడ్నీస్ అనేవి ఉబ్బిపోతున్నాయి, అండ్ లివర్ డ్యామేజ్ అనేటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి? ద గిల్స్ బికమ్ పేల్. గిల్స్ అనేవి ఎలా అయిపోతాయి అంటే పేల్ కలర్ లోకి అయిపోతాయి. అంటే బ్లడ్ ఉంటే మనకి గిల్స్ అనేవి పింకిష్ గా రెడ్డిష్ గా కనిపిస్తాయి. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడ ఉండకపోవడం వల్ల మన గిల్స్ ఎలా కనిపిస్తుందంట?
గిల్స్ అనేవి పేల్ కలర్ లో, వైట్ గా పేల్ కలర్ లో మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ ఆర్ స్వాలెన్ అండ్ బికమ్ రెడ్డిష్. సో స్టమక్ అండ్ ఇంటెస్టైన్ పార్ట్స్ ఏమవుతున్నాయి అంటే స్వాలెన్ అంటే ఉబ్బిపోతాయి. ఉబ్బిపోయి ఏ విధంగా కనిపిస్తాయి మనకి రెడ్డిష్ కలర్ లోకి కనిపిస్తాయి. సో ఈ పిక్చర్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ చూడండి రెడ్డిష్ కలర్ లో మనకి కనిపిస్తుందా? చూడండి కొంచెం పైకి మూవ్ చేస్తాను. ఓకే, రెడ్డిష్ కలర్ లో మనకి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బ్యాడ్ స్మెల్లింగ్. సో ఆ ఫిషెస్ కి ఇన్ఫెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే వాటి నుంచి వచ్చే స్మెల్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. అండ్ వాటి యొక్క బాడీలో ఎల్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. అంటే బాడీ క్యావిటీస్ లో ఏం ఫ్లూయిడ్ ఉంటుంది? వాటర్ ఫ్లూయిడ్ కాదు, ఎల్లో కలర్ లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది బాడీలో. అక్కడక్కడ బాడీలో ఎక్కడైతే క్యావిటీస్ ఉంటాయో, ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ పార్ట్స్ లో ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి? బాడీ షోస్ సోర్స్. అంటే అక్కడ ఓన్స్ లాగా కానీ లేకపోతే ప్యాచెస్ లాగా కానీ అక్కడక్కడ మచ్చల్ లాగా కనిపించడాన్ని సోర్స్ అంటాం అనమాట. సో ఇంగ్లీష్ లో మీకు తెలుసు కదా, ఒక వర్డ్ కి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ అనేవి మనకి ఉంటాయి. సో సిమ్టమ్స్ అర్థమైందా మీకు? సిమ్టమ్స్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటి మనకి? చూడడానికి ఎలా ఉంటుందంట? హెల్దీ ఫిష్ లాగా అనిపిస్తుంది కానీ సడన్ గా చనిపోతా ఉంటాయి ఫిషెస్. నెక్స్ట్ ఏంటి? సో వీటికి సిమ్టమ్స్ అన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఎక్స్టర్నల్ గా సిమ్టమ్స్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయి. ఇంటర్నల్ గా వచ్చే చేంజెస్ మనకి ఫిషెస్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వైరల్ డిసీజెస్ ఏదైతే వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తూ డిసీజెస్ వస్తున్నాయో వాటికి అవుట్వర్డ్ అపియరెన్స్ అనేది పెద్దగా చేంజ్ అవ్వట్లేదు. ఇన్నర్ అపియరెన్స్ అంటే ఇన్నర్ ఆర్గన్స్ కి డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అందులో మనం సిమ్టమ్స్ చెప్పుకున్నాము కదా. నెక్స్ట్ చూడండి ట్రీట్మెంట్ వచ్చినప్పటికి ఈ వైరల్ డిసీజెస్ కి ఏదైతే వైరసెస్ డిసీజ్ ని కాజ్ చేస్తాయో వాటికి క్యూర్ అనేది ఉండదు, వాటికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో మనం ఆ డిసీజెస్ రాకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలే తప్ప మనం వాటిని ఏ విధంగానూ క్యూర్ చేయలేము, వాటికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. బట్ ఏం చేస్తామంటే ద ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది పాండ్. సో ఇన్ఫెక్ట్ అయినటువంటివి రిమూవ్ చేస్తాము, పాండ్ లో నుంచి రిమూవ్ చేసేసి వాటికి ఏం చేస్తామంటే ఫీడింగ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 5% ఆఫ్ ది బాడీ వెయిట్. సో బాడీ వెయిట్ ని బట్టి ఫిషెస్ కి ఫుడ్ ఇస్తారని మీకు తెలుసు కదా, ఫుడ్ కన్వర్షన్ రేషియో. సో ఏం చేస్తారంటే ఈ డిసీజ్ వచ్చిన ఫిషెస్ ని 5% ఆఫ్ ది బాడీ వెయిట్, వాటి యొక్క బాడీ వెయిట్ ని బట్టి మోర్ దెన్ 5% ఫీడింగ్ అనేది వాటికి ఇవ్వడం జరగదు. ఎక్కువ పర్సెంట్ ఫీడింగ్ అనేది ఇవ్వరు, అంటే కొంతవరకు ఫుడ్ ఇవ్వడం అన్నటువంటిది బాడీ వెయిట్ ని బట్టి రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సప్లయింగ్ వైటమిన్స్ లైక్ A, B and E ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ది అదర్ ఫిషెస్. సో అప్పుడు ఏం చేస్తాము? వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాము. ఏ వైటమిన్స్ ఉన్నవి ఇస్తాము? A, B and E వైటమిన్స్ కలిగినటువంటి ఫుడ్ ని సప్లిమెంట్స్ గా వాటికి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాటి యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం మన హెల్త్ కోసం? ఇప్పుడు ఎవరేం అడిగినా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం, బి కాంప్లెక్స్ యూజ్ చేస్తున్నాం, వైటమిన్ సి యూజ్ చేస్తున్నాం. ఎందుకు? మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి మనం ఎలాగైతే ఈ సప్లిమెంట్స్ వైటమిన్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నామో ఇందులో కూడా వీటికి కూడా మనం ఏం చేస్తున్నాము? ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, ఫిష్ బాడీ అనేది హెల్దీగా ఉండడానికి మనకి ఈ వైటమిన్ సప్లిమెంట్స్ ని ఫుడ్ రూపంలో మనం వాటికి ఇస్తాము. ఏంటి? వైటమిన్ A, B and E అనేది వాటికి ఫుడ్ లో మనం ఇస్తాము. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, అర్థమైందమ్మా మీకు ఈ డిసీజ్ కోసం? ఓకే, ఫస్ట్ నేను జస్ట్ ఒకసారి అగైన్ చెప్తాను, కొంతమంది ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి.
సో డిసీజ్ అనేది వైరల్ హెమరేజిక్ సెప్టిసిమియా వైరస్ వల్ల వస్తుంది. సిమ్టమ్స్ వచ్చినప్పటికీ కిడ్నీ స్వెల్లింగ్, లివర్ డ్యామేజ్ అవుతుంది, గిల్స్ అనేవి పేల్ కలర్ లోకి చేంజ్ అయిపోతున్నాయి, స్టమక్ ఇంటెస్టైన్ అనేది ఉబ్బిపోతుంది అంటే స్వాలన్ గా ఉంటాయి, తర్వాత రెడ్డిష్ గా మారిపోతున్నాయి, వాటి యొక్క బాడీలో క్యావిటీస్ లో ఎల్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. ఓకే, సిమ్టమ్స్ ఏంటి మనకి ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ కి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, రాకుండా చూసుకోవాలి. బట్ ఇవి వచ్చినప్పుడు ఫుడ్ అనేది వాటికి రెడ్యూస్ చేసి ఇస్తాము, వైటమిన్ సప్లిమెంట్స్ అనేవి మనం వాటికి ఇస్తాము. ఓకే, అర్థమైందా మీకు? వైరల్ డిసీజ్ అర్థమైందా? చెప్పండి. అర్థమైంది మ్యామ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫర్నాక్యులోసిస్. నెక్స్ట్ డిసీజ్ ఏంటి? ఫర్నాక్యులోసిస్. సో ఒకసారి పిక్చర్ ని చూడండి, పిక్చర్ ని అబ్జర్వ్ చేయండి. మీకు ఏమేమి కనిపిస్తుంది? మీకు పిక్చర్ చూసినప్పుడు దాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ చూసిన తర్వాత మీకు ఏం కనిపిస్తుంది? ఫిష్ బాడీ పైన ఇవి చూసారా? చూడండి, ఏమనొచ్చు వీటిని మనం? చూడండి, చూడండి అమ్మా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. అబ్జర్వ్ చేశారా? చూడండి, బాడీ పైన మనకి అక్కడక్కడ రెడ్ కలర్ లో ప్యాచెస్ లాగా ఉంది, అవునా? చూసారా? రెడ్ కలర్ లో, అండ్ బాడీ పైన ఏంటి అక్కడక్కడ డార్క్ కలర్ స్పాట్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా లైక్ ఓన్స్ లాగా ఇలా చూడండి, అక్కడక్కడ మచ్చలు కనిపిస్తున్నాయా మీకు? చూసారా? అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ చూడండి, సో దిస్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఏరోమోనస్ సాల్మోనిసిడా. సో ఏ బ్యాక్టీరియల్ వల్ల వస్తుంది? ఇప్పుడు మనం బ్యాక్టీరియల్ డిసీజ్ లో ఫర్నోక్లోసిస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ బ్యాక్టీరియా ఇది? ఏరోమోనస్ సాల్మోనిసిడా అనే స్పీసెస్ వల్ల ఈ ఫర్నోక్లోసిస్ అనే డిసీజ్ అనేది వస్తుంది. సో ఇది ఒక బ్యాక్టీరియం, సో దట్స్ వై వీఆర్ కాల్డ్ బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకే, ఇందులో ఏంటి? ఫిషెస్ లివింగ్ ఇన్ డర్టీ వాటర్స్ containing large amount of decaying matter gets this disease. సో ఈ డిసీజ్ ఎప్పుడు అంటే, ఈ బ్యాక్టీరియా ఎప్పుడు మనకి ఇన్ఫెక్ట్ స్టేజ్ కి వస్తుంది అంటే, ఎప్పుడైతే ఫిషెస్ అనేవి పాండ్ లో ఉంటాయో ఆ ఒక వాటర్ ని మనం ఏం చేస్తాం, ఎక్స్చేంజ్ చేయకపోవడం వల్ల కానీ, ఏదైనా ఫుడ్ మ్యాటర్ ఎక్కువ ఇచ్చినప్పుడు అవి తినకపోవడం వల్ల ఏమవుతుంది, మెటీరియల్స్ అన్ని కూడా బాటమ్ లో పెరిగిపోయి డికే అవుతాయి, అవునా? కుళ్ళిపోతా ఉంటాయి. సో అటువంటి అప్పుడు పాండ్ వాటర్ ఏమవుతుంది, డర్టీగా మారిపోతుంది. అలా డర్టీగా మారినప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ ఇంక్రీజ్ అయ్యి, సో అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది ఫిషెస్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అర్థమైందా? సో మనం దీన్ని బట్టి ఏమన్నా ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి? పాండ్ వాటర్ ఎప్పుడు మనం డర్టీగా ఉండకుండా చూసుకోవాలి. బాటమ్ కి చేరిన ఎక్స్క్రీటరీ మెటీరియల్ అండ్ ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఓకే అక్యుములేట్ అయిపోయినవి ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ చేసేయాలి. సో బాటమ్ లో ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ఉండకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు డిసీజ్ అనేది రాదు. సో అలా ఎప్పుడైతే మనం పాండ్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా చెయ్యమో అప్పుడే మనకి ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఫిషెస్ మీద డిసీజెస్ రావడానికి రీజన్ అవుతాయి అనమాట. నెక్స్ట్ చూడండి, ద సిమ్టమ్స్ ఏంటంటే బాయిల్డ్ ఆన్ ది స్కిన్, పస్ ఫిల్డ్ స్కిన్ సోర్స్, బ్లడీ ఫిన్స్, బ్లడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది లీజన్స్, సెప్టిసిమియా. సో చూడండి, బాయిల్డ్, సో అక్కడక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, చూడండి, చూస్తున్నారా? అవి స్కిన్ పైన బాయిల్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ పస్ ఫిల్డ్ స్కిన్ సోర్స్, సో అక్కడక్కడ స్కిన్ ని మనం ఇలా టచ్ చేస్తే ఎల్లో ఫ్లూయిడ్ లాంటిది కానీ వైట్ ఫ్లూయిడ్ కానీ బయటకు వస్తూ ఉంటుంది. దాటిని పస్ సెల్స్ అంటామన్నమాట. అవి స్కిన్స్ లో ఫిల్ అయిపోయి ఉండడము. నెక్స్ట్ ఫిన్స్ అనేవి బ్లడీగా ఉంటాయి, బ్లడ్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది.
అంటే బ్లీడింగ్ అవుతా ఉంటది అనమాట ఫిన్స్ కి ఎక్కువగా. నెక్స్ట్ బ్లడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది లీజన్స్, ఎక్కడెక్కడైతే దెబ్బలు తగులుతాయో, ఎక్కడెక్కడైతే రప్చర్ అవుతాయో బాడీ పైన, అక్కడ బ్లడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది, అంటే బ్లడ్ అనేది బయటకి వచ్చేస్తుంది, కనిపిస్తుంది అని. నెక్స్ట్ సెప్టిసిమియా, కిడ్నీ నిక్రోసిస్, సో కిడ్నీస్ అనేవి స్పాయిల్ అవుతాయి. ఓకే, కిడ్నీస్ అనేవి పాడవుతాయి. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసిన వాటిలో ఈ సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఫిషెస్ డై ఇన్ లార్జ్ నెంబర్. సో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా డిసీజ్ అనేవి ఫిషెస్ లో పాండ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది అంటే ఎక్కువగా ఫిషెస్ అనేవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ నెంబర్ లో చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు, మనకు తెలుసు ఆక్వాకల్చర్ లో ఒక్క ఫిష్ కి చిన్న డిసీజ్ వచ్చినా సరే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ అనేది మనకు ఉంటది. కాబట్టి మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాము. సో ఒకసారి చూడండి, సిమ్టమ్స్ ఏమిటంటే మనకి స్కిన్ అనేవి బాయిల్స్ గా అయిపోతుంది, ఫిన్స్ స్కిన్ లో వచ్చేసి పస్ సెల్స్ మనకి కనిపిస్తాయి, అక్యుములేషన్ ఆఫ్ వైట్ అండ్ ఎల్లో ఫ్లూయిడ్ సెల్స్ కనిపిస్తాయి, ఫిన్స్ వచ్చేసి బ్లడ్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బాడీ పైన ఎక్కడెక్కడైతే లీజన్స్ ఫామ్ అవుతాయో అక్కడి నుంచి కూడా బ్లడ్ అనేది మనకి డిశ్చార్జ్ అవుతుంది, బ్లడ్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ చూడండి, కిడ్నీ నిక్రోసిస్, కిడ్నీస్ ని కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువైతే ఈ డిసీజ్ స్ప్రెడ్ అయినప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ అనేవి చనిపోవడానికి రీజన్ అవుతుంది. సో ట్రీట్మెంట్ చూద్దాం. చూసారు, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్ఫెక్టెడ్ ఫిష్ షుడ్ బి రిమూవ్ అండ్ కెప్ట్ సెపరేట్లీ. సో ఏవైతే ఇన్ఫెక్టెడ్ గా మనకి అనిపిస్తాయో వాటి యొక్క మూవ్మెంట్ లో మనకి బిహేవియర్ తెలిసిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని పికప్ చేసేసి పక్కన పెట్టి రిమూవ్ చేసి సపరేట్ గా కంటైనర్స్ తీసుకొని కానీ అందులో పెడతాం. పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే కనుక మనం ఐడెంటిఫై చేయగలిగాం అనుకోండి, వాటిని ఏం చేయాలి, డిప్పింగ్ ద ఫిష్ ఇన్ 0.5% కాపర్ సల్ఫేట్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్స్. సో ఇక్కడ మనం 2 సొల్యూషన్స్ ని యూజ్ చేయొచ్చు ట్రీట్మెంట్ కి. ఏంటి, ఒకటి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, నెంబర్ 2 పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ ని మనం యూజ్ చేయొచ్చు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని ఎంత పర్సంటేజ్ లో తీసుకోవాలి మనం, 0.5% కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసి ఉంచుతాము. ఆర్ లేదు మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అవైలబుల్ లో లేదు అనుకోండి, ఏం చేయాలి, పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్, దట్ మీన్స్ KNMnO4 సొల్యూషన్ ని యూజ్ చేసుకొని అందులో 2 minutes మనం డిప్ చేయాలి. ఎన్ని మినిట్స్ డిప్ చేయాలి, 2 minutes అందులోకి మనం డిప్ చేస్తాము. నెక్స్ట్ యాంటీబయోటిక్స్ లైక్ క్లోరోమైసిటిన్ అండ్ టెట్రామైసిన్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ at the dose of 5 mg per 100 grams fish body weight. సో ఇక్కడ మనకి యాంటీబయోటిక్స్ 2 యూజ్ చేయొచ్చు. జనరల్ గా మనం చెప్పుకోవచ్చు యాంటీబయోటిక్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయరు, చాలా వరకు యాంటీబయోటిక్స్ బ్యాన్ అయ్యాయి, బట్ కొన్ని మాత్రం గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న యాంటీబయోటిక్స్ ఉంటాయండి. సో అందులో ఏంటంటే 2 మనం ఇక్కడ చూస్తున్నాం, ఒకటి క్లోరోమైసిటిన్, నెంబర్ 1 క్లోరోమైసిటిన్, నెంబర్ 2 టెట్రామైసిన్. నెంబర్ 2 ఏంటి, టెట్రామైసిన్ మనం తీసుకొని ఓకే వాటిని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాము, బాడీ వెయిట్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ 100 grams బాడీ వెయిట్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఈ యాంటీబయోటిక్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, 5 milligrams తీసుకుంటాం. అంటే ఒక ఫిష్ 100 grams వెయిట్ ఉంటే మనం ఎంత డోసెస్ తీసుకుంటున్నాము యాంటీబయోటిక్స్ అనేవి, 5 milligrams తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 200 grams ఉందనుకోండి, ఒక ఫిష్ బాడీ వెయిట్ 200 grams ఉందనుకోండి, ఇన్ఫెక్ట్ అయింది, అప్పుడు ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి మనం, 10 milligrams తీసుకుంటాం. ఓకే, 10 milligrams యాంటీబయోటిక్స్ క్లోరోమైసిటిన్ ఆర్ టెట్రామైసిన్ ని 10 mg తీసుకుని వాటికి యాంటీబయోటిక్స్ అనేవి ఇస్తాము. ఓకే, అర్థమైంది కదా, ఇది మీ అందరికి అర్థమైందా? రెస్పాండ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. పిక్చర్ అబ్జర్వ్ చేశారు కదా చెప్పినప్పుడు,
నేను లెసన్ చెప్పినప్పుడు మీరు ఆ పిక్చర్ ని చూస్తూ విన్నారనుకోండి మీకు ఇంకా బాగా క్లియర్ గా గుర్తుంటది, అస్సలు మర్చిపోరు ఇంకా. నెక్స్ట్ చూడండి, కాటన్ మౌత్ డిసీజ్. ఇది కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకే, ఫస్ట్ పిక్చర్ ని చూడండి, ఒకసారి పిక్చర్ ని చూడండి. ఓకే, ఒకసారి పిక్చర్ ని చూసారా? మీకు ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది చూసారా? చూడండి ఇక్కడ వైట్ కలర్ లో చూసారా? మౌత్ రీజియన్ లో ఈ ఫిష్ కి ఈ మౌత్ రీజియన్ లో చూసారా ఎలా ఉందో, వైట్ గా కనిపిస్తుంది. సో చూడండి, దిస్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఏ ఫిలమెంటస్ బ్యాక్టీరియా. సో ఏ బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది డిసీజ్ ని? ఏ ఫిలమెంటస్ బ్యాక్టీరియా. అది ఏం బ్యాక్టీరియా? చూడండి, ఫెక్సీ బ్యాక్టీరియా. ఫెక్సీ బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా మనకి ఈ కాటన్ మౌత్ డిసీజ్ మౌత్ రీజియన్ లో చూడండి, కాటన్ లైక్ అంతే కదా. మీరు కాటన్ సీడ్స్ చూసారా? సీడ్స్ కి పైన కాటన్ ఎలా వస్తుంది? వైట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లాగా కదా మనకు కనిపిస్తుంది, దూది. అందుకే దీన్ని ఏమంటున్నాం? మౌత్ చుట్టూ మౌత్ రీజియన్ లో వస్తుంది కాబట్టి దీన్ని కాటన్ మౌత్ డిసీజ్ అని అంటున్నాం. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? ఫెక్సీ బ్యాక్టీరియా వల్ల ఈ కాటన్ మౌత్ డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ దిస్ డిసీజ్ ఈస్ గ్రోత్ ఆఫ్ వైట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అరౌండ్ ది మౌత్. చూసారా? వైట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. అంతే కదా, కాటన్ కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది కదా చూసినప్పుడు, అందుకే దీన్ని కాటన్ మౌత్ డిసీజ్ అన్నాము. వైట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి, ఇదే మెయిన్ సిమ్టమ్ ఈ డిసీజ్ కి. నెక్స్ట్ ట్రీట్మెంట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కి వచ్చినప్పటికి దిస్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ విత్ యాంటీబయోటిక్స్. సో ఈ డిసీజ్ ని క్యూర్ చేయడానికి మనం ఇక్కడ సొల్యూషన్స్ ని యూజ్ చేయట్లేదు, కానీ ఏం యూజ్ చేస్తున్నాం? యాంటీబయోటిక్స్ ని యూజ్ చేస్తున్నాము. ఏంటి యాంటీబయోటిక్? ఏంటంటే క్లోరంఫెనికాల్. క్లోరంఫెనికాల్ అనే యాంటీబయోటిక్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం? 2 to 5 days 100 ppm పాండ్ వాటర్ లో మిక్స్ చేస్తాము. ఏం చేస్తున్నాం? పాండ్ వాటర్ లో 100 parts per million కాన్సన్ట్రేషన్ పర్సెంట్ లో తీసుకొని 2 to 5 days ఈ క్లోరంఫెనికాల్ ని ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బ్యాక్టీరియా అనేది డెడ్ అయ్యి ఆ వూల్స్ చూసారు కదా, ఆ కాటన్ ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి, ఆ డిసీజ్ అనేది వాటికి తగ్గుతుంది. ఓకే, అర్థమైందా? డిసీజ్ అర్థమైందా? నెక్స్ట్ డిసీజ్ కి వెళ్దాం. చూడండి, ఇక్కడ పిక్చర్ చూసారు కదా, ఇంకొక పిక్చర్ చూపిస్తాను దీనికి. చూసారా ఇక్కడ ఈ ఫిష్ లో చూసారా? మౌత్ రీజియన్ చుట్టూ వైట్ కలర్ లో ఉంది చూసారా? అబ్జర్వ్ చేసారా? ఫిషెస్ లో యాక్చువల్లీ ఇట్స్ ఏ ఆర్నమెంటల్ ఫిష్, బట్ చూడండి మనకి వైట్ కలర్ మౌత్ చుట్టూ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఫామ్ అయ్యి కనిపిస్తుంది కదా మనకి క్లియర్ గా. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ డిసీజ్ అయితే. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫంగల్ డిసీజ్. సో ఫంగల్ డిసీజ్ లో ఏంటి అంటే బ్రాంకియోమైకోసిస్ ఆర్ గిల్ రాట్ అంటాం. ఫంగల్ అంటే ఫంగస్ వల్ల వచ్చే డిసీజెస్ లో ఒకటి ఏంటి అంటే బ్రాంకియోమైకోసిస్. బ్రాంకియో అన్న గిల్స్ అంటాం, సో గిల్ రాట్ అంటున్నాం. అంటే ఏంటి? పాడైపోవడం. సో మెయిన్లీ దేనికి ఇన్ఫెక్ట్ చేస్తుంది ఈ ఫంగస్ అన్నటువంటిది? గిల్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఏ ఏరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది? సో ఇందాక చూడండి మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ చెప్పుకున్నప్పుడు బ్యాక్టీరియల్ డిసీజెస్ ఎక్కువగా దేన్ని? ఇంటర్నల్ ఆర్గాన్స్ ని అండ్ బాడీ స్కిన్ పైన ఎక్కువగా డామేజ్ చేయడం జరిగింది. ఈ ఫంగల్ డిసీజెస్ లో చూసినప్పటికి ఏమవుతుంది మనకి? బ్రాంకియోమైకోసిస్, దట్ మీన్స్ గిల్ రాట్. పేరులోనే ఉంది ఈ ఫంగస్ అన్నటువంటిది గిల్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది అని. నెక్స్ట్ చూడండి, ఇన్ కాఫ్ దిస్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై ఫంగస్ కాల్డ్ బ్రాంకియోమైకోసిస్ సాంగినిస్. ఏంటి ఆ ఫంగస్ పేరు? బ్రాంకియోమైకోసిస్ సాంగినిస్ అనే ఫంగస్ వల్ల ఈ బ్రాంకియోమైకోసిస్ డిసీజ్ అనేది వస్తుంది. సో నేమ్ లోనే ఉంది, ఆ నేమ్ లోనే మనకి ఏ ఫంగస్ వల్ల వస్తుందో కూడా మనకి తెలిసిపోతుంది.
నెక్స్ట్ చూడండి, దిస్ ఫంగై ఎఫెక్ట్స్ ది గిల్స్ అండ్ డిస్ట్రాయ్ ద టిష్యూ దేర్. సో పిక్చర్ చూడండి, గిల్స్ ఉందా, ఈ గిల్స్ దగ్గర ఉండే టిష్యూస్ ని, సెల్స్ ని డామేజ్ చేస్తుంది. ఈ టిష్యూస్ దగ్గర ఉన్న గిల్స్ దగ్గర ఉన్న టిష్యూస్ ని ఏం చేస్తుంది, ఫంగస్ అన్నటువంటిది డామేజ్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది, కుళ్ళిపోయేలాగా చేస్తుంది. నెక్స్ట్, ద గిల్స్ బికమ్ డ్రై అండ్ డెవలప్ నెక్రోటిక్ ప్యాచెస్. ఏమవుతుంది అంటే గిల్స్ అనేవి ఏమవుతున్నాయి, బికమ్ డ్రై అయిపోతాయి అన్నమాట. అంటే ఏమవుతుంది, నిక్రోసిస్, లోపల ఉన్న వాటర్ ఫ్లూయిడ్ కంటెంట్ అంతా ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతాయి, గిల్స్ అనేవి డ్రై కలర్ లో అయిపోయి ఇలా ప్యాచెస్ లాగా మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫిషెస్ డై డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అంతే కదా. సో మెయిన్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఏది, ఫిషెస్ రెస్పిరేషన్ చేసే దేంతో, గిల్స్ తో. సో గిల్ మీద ఇన్ఫెక్షన్ చూపిస్తే ఇండైరెక్ట్లీ ఆక్సిజన్ అనేది, అంతే కదా, గిల్స్ ఏమవుతున్నాయి ఇక్కడ, బ్లాక్ అయిపోతున్నాయి, అక్కడ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది, గిల్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి. అప్పుడు ఏంటి, ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ చేయడానికి లేదు. సో ఆటోమేటికల్ గా ఏమవుతుంది, ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, యానిమల్స్ అనేవి ఏమవుతాయి, డెడ్ అయిపోతాయి, చనిపోతాయి. సో నెక్స్ట్ చూడండి, బిఫోర్ డెత్ ద ఫిషెస్ కమ్ టు ది సర్ఫేస్ అండ్ ఎంగల్ఫ్ ఎయిర్. సో ఏమవుతుంది అంటే, సో గిల్స్ ని ఎఫెక్ట్ చేసినప్పుడు, గిల్స్ అనేవి బ్లాక్ అయిపోయినప్పుడు వాడికి ఏం కావాలి, రెస్పిరేషన్ తీసుకోవాలి. సో వాటర్ లో ఉంటే గిల్స్ ద్వారా డిజాల్వ్ అయ్యి వెళ్తుంది. సో వాటర్ లో మరి గిల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ మీదకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాండ్ అనుకోండి, సర్ఫేస్ ఉంటుంది కదా, సో సర్ఫేస్ మీదకి వచ్చి మౌత్ ఓపెన్ చేస్తుంది అంటే, మౌత్ అనేది ఓపెన్ చేసి ఎయిర్ ని ఎంగల్ఫ్ అంటే ఎయిర్ ని మింగడానికి, ఎయిర్ ని తీసుకోవడానికి ట్రై చేస్తా ఉంటది అనమాట. సర్ఫేస్ పైకి వచ్చి ఎయిర్ ని మింగడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం మనం, అప్పుడే వాటిని అబ్జర్వ్ చేసి బయటికి తీసి వీటికి ట్రీట్మెంట్ అనేది మనం చేయాలి. నెక్స్ట్ ఏంటో చూడండి, దిస్ డిసీజ్ ఈజ్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ఫిష్ టు అదర్ త్రూ వాటర్. సో వాటర్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫంగస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దాని వల్ల ఒక ఫిష్ నుంచి ఇంకో ఫిష్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ప్రెసెన్స్ ఆఫ్ abundant decaying organic matter causes the spread of this disease. సో ఇంకోటి ఏంటి మీకు చెప్పాను, ఆర్గానిక్ మ్యాటీరియల్, వేస్ట్ మెటీరియల్ బాటమ్ లో ఉండిపోవడం వల్ల, డెడ్ అండ్ డికే ఆర్గానిక్ మ్యాటర్ ఉండడం వల్ల కూడా డిసీజ్ అనేది కొంచెం ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ అవుతుంది. ఎందుకు, ఫంగస్ అనేది పేరుకుపోతుంది కదా, సో అందుకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, ఒకసారి చూడండి, సిమ్టమ్స్ ఏంటి, గిల్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి, గిల్స్ దగ్గర టిష్యూ డ్యామేజ్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది, నిక్రోటిక్ ప్యాచెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి గిల్స్ దగ్గర. సో ఇవి చనిపోయే ముందు ఏం చేస్తాయి, గిల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్ గా రెస్పిరేషన్ కోసం వాటర్ సర్ఫేస్ పైకి వచ్చి గాలిని, ఎయిర్ ని ఎంగల్ఫ్ అంటే ఎయిర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, ట్రీట్మెంట్ చూడండి. చూడండి, ఇక్కడ గిల్స్ ని అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పేది వినండి, ఓకేనా. ట్రీట్మెంట్ చూడండి, ఇన్ఫెక్టెడ్ ఫిష్ ఇన్ ది పాండ్ షుడ్ బి డిస్ట్రాయిడ్. ఏవైతే పాండ్ లో ఇన్ఫెక్షన్ అయిన ఫిషెస్ ఉంటాయో వాటిని ఏం చేసేయాలి, తీసి ఇంకా బర్న్ చేసేయాలి. ఓకే, ఇంకా వాటిని బాగా ఇన్ఫెక్ట్ అయిన వాటిని మనం ఇంకేం చేయలేం కాబట్టి ఇనీషియల్ స్టేజ్ లో ఉంటే మనం ఎంతో కొంత వాటిని క్యూర్ చేయగలుగుతాం, కానీ లాస్ట్ టోటల్ గా ఇన్ఫెక్టెడ్ స్టేజ్ లో ఉంటే వాటిని మనం తీసి డిస్ట్రాయ్ చేసేయాలి. నెక్స్ట్, ద ఇన్ఫెక్టెడ్ ఫిష్ షుడ్ బి గివెన్ కాపర్ సల్ఫేట్ ఆర్ ఫార్మలిన్ డిప్ బాత్. బాతింగ్ చేయాలి. వీటిని ఏం చేస్తున్నాం, ఒక కంటైనర్ లో తీసుకొని కాపర్ సల్ఫేట్ కానీ ఫార్మలిన్ సొల్యూషన్ లో కానీ 5 to 10 minutes 6 days ఉంచాలి. ఎన్ని డేస్ ఉంచాలి, 6 days. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో కానీ ఫార్మలిన్ లో కానీ 5 to 10 minutes ఇలా 6 days మనం కంటిన్యూ చేయాలి. డేకి 10 minutes అన్నా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత క్యూర్ అయిన తర్వాత తప్ప వాటిని పాండ్ లోకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. నెక్స్ట్, ద పాండ్ షుడ్ బి డ్రైడ్ అప్ అండ్ క్విక్ లైమ్ ఇస్ టు బి స్ప్రేడ్ టు ద డిస్ట్రాయ్ ది ఫంగల్ స్పోర్ట్స్. సో ఫంగల్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, స్పోర్ట్స్ రూపంలో స్ప్రెడ్ అవుతుంది కదా. సో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఏం చేస్తామంటే, పాండ్ మొత్తం కల్చర్ మొత్తం అయిపోయిన తర్వాత లైమ్ ని అప్లై చేస్తాము. లైమ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే
ఈ ఫంగల్ స్పోర్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి, వాటి యొక్క స్పోర్స్ అనేవి ఇనాక్టివేట్ అయిపోతాయి. సో దాని ద్వారా మళ్ళీ కల్చర్ చేసినప్పుడు ఈ ఫంగల్ స్పోర్స్ అనేవి యాక్టివేట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అర్థమైందా మీకు? అర్థమైందా? చెప్పండి అమ్మా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఫస్ట్ నుంచి డిస్ప్లే చేస్తాను, జస్ట్ ఒకసారి డ్రా చేయండి అవుట్ లైన్స్. మీకు డిసిఎస్ ఎలా కనిపిస్తున్నాయి. ఓకే, దాన్ని బట్టి ఒకసారి డ్రా చేసి అప్పుడు మనం నెక్స్ట్ 2 డిసిఎస్ ఉన్నాయి ఇంకా అందులో, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను డిస్ప్లే చేస్తాను, నోట్ చేయండి. సో ఇవి నోట్ చేయండి అమ్మా.